బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని చూడటం తప్ప పాలన చేత కావటం లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీ సర్దార్ పాటేల్ నగరంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, నిజాంపేట్ 7 హిల్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల జరిగిన చోరీ ఘటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. సుమారు 40 నుండి 60 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారని, ప్రజలకు భగవంతులకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శలు చేశారు. స్వామి టెంపుల్లో సుమారుగా 50-60 లక్షల రూపాయల అయ్యగారికి సంబంధించింది, భగవంతునికి సంబంధించినటువంటి ఆభరణాలే కానీ, ఎండికి సంబంధించినటువంటి 15 కిలోల ఎండి, భగవంతునికి సంబంధించినటువంటి అన్ని రకాలు ఉన్నటువంటి సుమారు 50-60 లక్షల భగవంతుని సన్నిధంలో ఉన్నటువంటిది ఏదైతే ఎండి తీసుకెళ్లారో నిన్న దొంగతనం జరిగి 1.5 గంటన్నరసేపు గుళ్ళే ఉండి, గంటన్నరసేపు గుళ్ళ సీసీ కెమెరా ఉన్నప్పటికీ అక్కడ దొంగతనం కావడం ఆశ్చర్యం. నేను అదే చెప్తా ఉన్నాను మొత్తం పోలీసు అధికారులకు కూడా, గవర్నమెంట్ కూడా. ఈ దొంగతనాలు ఇలా గుళ్ళల మీద ఆగిరి ఇండ్ల పోయినాయి, గుళ్ళలో పడ్డాయి దొంగతనాలు. ఈ రకంగా జరుగుతుంది. లాండ్ ఆర్డర్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. రాత్రి 2 గంటల సేపు కూర్చొని దొంగతనం చేశారంటే మరి ఒకసారి పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి, ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. భగవంతునికి రక్షణ లేకపోతే ఇంకోరు రక్షణ ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇమీడియట్ గా రిక్వైరీ చేయండి. అది మంచి బ్రహ్మాండమైన టెంపుల్, చాలా బ్రహ్మాండమైనటువంటి అక్కడ ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు చైర్మన్ గారు చాలా కష్టపడి అక్కడ ఉన్న భక్తులు చాలా పెద్ద ఎత్తుగా ఆ భగవంతుని గుడి కట్టారు. శ్రీనివాస్ గారు మా కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో. కాబట్టి అసలు జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీసు అధికారుల ఉంది. రాజకీయ నాయకుల మీద పెట్టినటువంటి దృష్టి ప్రజల మీద